చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మనం ఇప్పుడు 6వ మాటని ధ్యానం చేసుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చిలువలో పలికిన 6వ మాటని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనదని చెప్పారు. ఇక్కడ సమాప్తమైనదని చెప్పిన మాట అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి తను చేసిన పనిని సమాప్తమైనదని చెప్తున్నాడు. ఏం పని చేశాడు ఆయన? ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు ఆయన? కారణం ఏమిటి? ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? కన్యక మరియ గర్భాన పుట్టి ఈ లోకంలో తను జీవించిన కాలం అంతా తను చేసిన పనిని తను చెప్తున్నాడు సమాప్తమైనదని. ఆ సిలువ మరణానికి ఆయన అప్పగించుకొని చెప్తున్నాడు సమాప్తమైనది అని. ఆయన ఎందుకోసానికి కానీ ఈ లోకానికి వచ్చాడంటే, నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు. పాపులమైన మన కోసము, మనల్ని రక్షించడానికి, మన పాప భారాన్నంతా ఆయన మీద వేసుకొని ఆ సిలువ మ్రాను పైన మోయలేని భారముతో మోస్తూ చెప్తున్నాడు సమాప్తమైనదని చెప్తున్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకై ఆయన నన్ను పంపెను. ఆయన పంపిన దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పంపి, ఇదిగో పేదలకు సువార్త ప్రకటించు, నలిగిన వారిని విడిపించు, చెరలోనున్న వారిని విడిపించు, పాపముల నుంచి విడిపించు, బంధకముల ఉన్న వారిని విడిపించు, రక్షణ లేని వారు నీ మాటలు విని రక్షణ పొందినట్లుగా వారితో నీవు మాట్లాడమని, వారిని హెచ్చరించమని దేవుడు కుమారుణ్ణి పంపినాడు. తాను వచ్చిన పని నేను సమాప్తము చేసినానని ఆ సిలువ మ్రాను పైన ఆయన పలుకుతూ ఉన్నాడు. ఇది సమాప్తం అయిపోలేదు. ఆయన సిలువ ద్వారా ఇంకా సువార్త విస్తృతంగా సాగింది. ఆనాడు ఆయన సమాప్తమైనదని చెప్పింది కేవలం ఆయన పంపబడిన పని సమాప్తమైనదని చెప్పినాడు. ఆ తరువాత అపోస్తలులు ఎంతో పరిచర్య చేసి, ఎంతో యేసయ్య మరణ పునరుద్ధానాలను యోధా దేశీయ సమరయ దేశాలంతటిలో ప్రకటించి అనేకులకు రక్షణ, అనేకులకు విడుదల, అనేకులకు పాప క్షమాపణ కలుగజేసి ఈరోజు మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో నిలబడే అవకాశాన్ని ఆ సిలువ పైన ఆయన అప్పగించుకొని సమాప్తము చేసి ఈరోజు మనకి ఇట్టి అవకాశాన్ని ఇచ్చినాడు. ఇట్టి అవకాశం ఇచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోగలమా? ఇట్టి అవకాశం ఇచ్చిన దేవుణ్ణి మనం విడిచిపెడదామా? ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేద్దామా? ఒక్కసారి ఆలోచించండి. మనం భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాం. ఏదైనా ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఎటు చూసిన అపాయం, ఎటు చూసిన ప్రమాదం. ఇప్పుడైనా ఈ క్షణమందైనా మన ప్రతి ఒక్కరము ఆయన చేసిన సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన పడిన యాతనను మనం గుర్తు చేసుకుందాం. ఆయన పడిన శ్రమను మనము గుర్తు చేసుకొని, మన నిమిత్తమే కదా. ఎవరి కోసమన్నా పడ్డాడా ఆయన శ్రమ? ఆయన కోసం పడ్డాడా? ఆయన ఏమన్నా సంపాదించుకోవడానికి శ్రమ పడ్డాడా? ఆయన ఏదైనా దాచిపెట్టుకోవడానికి శ్రమ పడ్డాడా? మన కోసమే కదా. మనం పాపము నుండి, శాపము నుండి, ఆ నిత్య నరకాగ్ని గుండం తప్పించుకోవాలనే కదా. మనమంటే ఆయనకి ఎంత ఇష్టం కదా. మనమంటే ఆయనకి ఎంత ప్రేమ కదా. ఆ ప్రేమను మనం మర్చిపోకూడదండి. ఆ ప్రేమను మనము విడిచిపెట్టకూడదండి. ప్రతి ఒక్కరూ ఆయన సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇంకనైనాను మన బ్రతుకులు, మన జీవితాలు దేవుని కొరకు సమర్పించుకొని, ఆయన సమాప్తమైనదని పలికిన మాటను మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము ప్రభు కొరకు జీవించుదుము గాక.
ఇటు నా చిన్న వాక్య ధ్యానాన్ని దేవుడు దీవించిన గాక. తప్పులుంటే క్షమించు. గట్టిగా చెప్పు.